హలో డాక్టర్ గారు. హలో మేడం. డాక్టర్ గారు, నరాల బలహీనత అన్నది చాలా కామన్‌గా ఉంది కదండీ! సో, అంటే అది ప్రతి సమస్యకి ఒక లీడ్ నరాల బలహీనత వల్లే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఏ రకంగా దీన్ని ఓవర్‌కమ్ చేయాలి? ఏ రకంగా ఇది గుర్తించాలంటారు? స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఎలా ఫైండ్ ఔట్ చేయాలంటారు అసలు? స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఎట్లా ఫైండ్ ఔట్ జేయాలంటే, హ్మ్. మీకు నేను సింపుల్ ఒకటే మాట జెప్తా. మీకు నీరసంగా ఉంది, ఏం పని చేయబుద్ధి అయితలేదనుకోండి. హ్మ్. మీకేదో సమస్య ఉంటది. ఓకే. అందరూ ఏమనుకుంటారు, నాకు నరాల ప్రాబ్లమ్ ఉంది అనేసి అనుకుంటారు. అనేసుకుంటారు. వీక్‌నెస్ రాంగానే ఆ! ఇంకోటి ఫుల్ డల్ అనిపిస్తుంది. ఏం పని చేయబుద్ధి అయితలేదు. హ్మ్. నరాల నొప్పి అనుకుంటారా లేదా? అవును. అరే! ఎక్కడ పడితే అక్కడ నొప్పులు. హ్మ్. అన్ని నరాలు లాగుతున్నాయి. బాడీలో ఉన్న నరాలు, మెడ నరాలు లాగుతున్నాయి, తల నరాలు లాగుతున్నాయి, చేతులు లాగుతున్నాయి, హ్మ్. కాళ్ళ నరాల ప్రాబ్లమ్ అనుకుంటారు. కానీ ఎన్నో సార్లు ఏమైతదంటే ఎనీమియా ఉందనుకోండి, హ్మ్. రక్తహీనత ఉంటే కూడా ఫుల్ వీక్‌నెస్ ఉంటది. ఓకే. మన దగ్గర ఒక హస్బెండ్ వైఫ్ వచ్చిండ్రు. హ్మ్. వైఫ్ ఏజ్ 37 ఇయర్సే. హ్మ్. వైఫ్‌కి ఏం ప్రాబ్లమ్ ఉంది అంటే ఫుల్ డే నీరసంగా ఉంటుంది. హ్మ్. చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి. ఇప్పుడు తినడానికి కూసుంటారు కదా! వాటర్ తీసుకొని కూసోవడం మర్చిపోయినారు అనుకోండి. హ్మ్. అది లేవబుద్ధి కూడా కాదు. ఓహ్! పిల్లలకి పో నీళ్ళు తీసుకురా. హ్మ్. ఎవరు లేరనుకోండి ఇంట్ల. ఇంకా మొత్తం తిన్నప్పటి వరకు నాకు లేచి నీళ్లు తీసుకునే వీలు కూడా కాదు. హ్మ్. అంతా నీరసంగా ఉంటది. కానీ ఏముందంటే ఇంకో ప్రాబ్లము, ఈ పేషెంట్‌కి పీరియడ్స్ వస్తే హ్మ్. 7-10 డేస్ బ్లీడింగ్ అయితది. ఓహ్! మీకు వింటే ఆశ్చర్యపోతారు మీరు. ఇట్లా ఓవర్ బ్లీడింగ్ అవ్వడం వల్ల ఆటోమేటికల్లీ అనీమియా కూడా అనిమియా అయితది. అయితుంది. అవును. పేషెంట్‌ది హిమోగ్లోబిన్ తీసుకుంటే 6 ఉంది. అయ్యో! ఓకే. సెల్ఫ్‌గా వీళ్ళు ఏం చేసిర్రంటే నరాలకు సంబంధించిన అన్ని పరీక్షలు కూడా చేపించుకున్నారు. హ్మ్. నర్వ్ కండక్షన్ టెస్ట్ కూడా చేపించుకున్నారు. ఓకే. నర్వ్ కండక్షన్ టెస్ట్ అంటే ఏంది? నరాల ద్వారా హ్మ్. ఎలక్ట్రిసిటీ పాస్ అయితది. ఓకే. హ్మ్. నర్వ్ కండక్షన్ టెస్ట్ అని ఎందుకంటారు? దాంట్లో ఎంత ఎలక్ట్రికల్ ఇంపల్స్ పాస్ అయితుంది ఫింగర్స్‌లో, చేతుల్లో, కాళ్ళల్లో అది చూస్తారు. ఓహ్! నీరసంగా ఉండడం ఇవన్నీ వచ్చినాయి. హ్మ్. బ్రెయిన్‌ది ఎంఆర్ఐ చేపించుకున్నారు. మెడది ఎంఆర్ఐ చేపించుకున్నాడు. నడుముది ఎంఆర్ఐ చేపించుకున్నారు. హ్మ్. మెడలో స్పాండిలోసిస్ ఉంది. హ్మ్. నడుములో కూడా స్పాండిలోసిస్ ఉంది. హ్మ్. పీరియడ్స్ టైంలో ఫుల్ బ్లీడింగ్ అయితుంది. హ్మ్. రక్తహీనత చాలా ఎక్కువుంది. ఇవన్నిటితోటి నీరసం రావడం, హ్మ్. ఏం పని చేయకుండా చేతనవ్వకపోవడం, హ్మ్. ఇవన్నీ మళ్ళా నరాల ప్రాబ్లమ్ లేదా? నరాల ప్రాబ్లమ్ కూడా ఉంది. హ్మ్. మెడలో ప్రాబ్లమ్ ఉంది కదా! అవును. ఇక్కడ కంప్రెషన్‌లున్నాయి. దానివల్ల టింగ్లింగ్‌లు కూడా స్టార్ట్ అయితాయి. ఇక్కడ హ్మ్. తిమ్మిర్లు రావడం, అరికాళ్ళల్లో తిమ్మిర్లు రావడం. ఓకే. అయితే ఈ పేషెంట్‌కి మనం మందులు ఇచ్చినాము. పీరియడ్స్ ప్రాబ్లమ్ సెట్ అయింది. హుహు. రక్తహీనత సెట్ అయింది. 6 నెలల్లో ట్రీట్మెంట్ కూడా ఆపేసినాం. స్పాండిలోసిస్ తగ్గిపోయింది మెడలో, నడుములో. హ్మ్. ఏం చెప్పినామంటే రోజు మీరు ఆకుకూరలు తినాలి. హుహు. ఏది? ఏదంటే అది. ఓహ్! ఆకుకూరలు తినాలి. హ్మ్. ఏ వెజిటబుల్ గ్రీన్ ఉంటది గదా! అది ఎక్కువ ప్రిఫర్ జేయాలి. హ్మ్. లేడీస్ ఫింగర్ గ్రీన్ ఉంటది. హ్మ్. దొండకాయ గ్రీన్ ఉంటది. మళ్ళా దాని తర్వాత కీరా గ్రీన్ ఉంటది. హ్మ్. మళ్ళా దాని తర్వాత స్పినాచ్, కొత్తిమీర, కరియాపాకు, కొనగంటి కూర, గోంగూర ఇవన్నీ గ్రీన్ ఉంటాయి గదా! తినండి. ఆ! ఐరన్ పోతది బాడీలో. హ్మ్. ఐరన్ తగ్గుతది గదా! హ్మ్. హిమోగ్లోబిన్ తగ్గుతది గదా! మనం మందులేమో హెల్ప్ చేస్తాయి. హ్మ్. హిమోగ్లోబిన్ పెరగడానికి, ఐరన్ పెరగడానికి. హ్మ్. ఐరన్ పోతేనే పెరుగుతది గదా! అవును. నోట్లోకెళ్ళి కడుపులో పోతేనే అది అబ్జార్బ్ అయితది. హ్మ్. మళ్ళా బి12 డెఫిషియన్సీ ఉండే పేషెంట్‌కి. హ్మ్. అనీమియాకి మెయిన్ రీజన్ బి12 డెఫిషియన్సీ. నరాలు డ్యామేజ్ అవ్వడానికి పెద్ద రీజన్ బి12 డెఫిషియన్సీ. ఓకే. అది గూడా కవర్ అయిపోయింది పేషెంట్‌కి. ఆహా! మళ్ళా దాని మీద ఇప్పుడు ఈ పేషెంట్‌ది ఇట్లా చెప్పినా మీకు. హ్మ్. ఇట్లా నరాల నొప్పులు ఎందుకొస్తాయి? రక్తహీనత లేకపోవడం వల్ల వస్తాయి. హ్మ్. మీకు పెక్యులియర్ కేస్ చెప్తా నేను. హ్మ్. ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి. హ్మ్. ఏడికెళ్ళి అంటే వాడి నుంచి వచ్చిండ్రు. వాడి ఎక్కడంటే కర్ణాటకలో ఉంటది. ఓకే. తెలంగాణ, కర్ణాటక బార్డర్‌లో ఉంటది. ఆహా! బ్యాంక్‌లో ఎంప్లాయీ. హ్మ్. ఏం పని చేస్తారు బ్యాంక్‌లో? క్యాషియర్ కూర్చొని. జాబ్ చేస్తున్నారు. ఆ! క్యాషియర్ జాబ్‌కి ఏం పని చేయాలి? నోట్లు కౌంట్ చేయాలి కదా! అవును. ఫుల్ డే చేయి ఇట్లనే ఉంటది. అంటే ఆ! మెషిన్‌లో పెట్టినా మళ్ళా చేసుకుంటారు. చూడాల్సిందే. ఆ! అవునా కదా! అవును. మెషిన్‌ని నమ్మలేం సార్ అని అంటున్నా. హ్మ్. ఒక్కొక్కసారి కొందరు 2 నోట్లు ఇట్లా ఫోల్డ్ చేసి పెడతారు. అది చేసి 35 ఇయర్స్ నుంచి అదే పని చేస్తున్నారు. హ్మ్. ఎందుకు ప్రమోషన్‌లు అయిపోతాయి కదా! నేను ప్రమోషన్ తీసుకోలేదు. హ్మ్. మా పిల్లలు చిన్నగుండే వాళ్ళ చదువు చూసుకోవాలి. వాళ్ళు పెద్దగా అవ్వడం చూసుకోవాలి. హ్మ్.
లేడీస్కి ఇది ఒకటి ఉంటుంది కదా, ఒక్క పని చేస్తే అదే పని, అంటే వాళ్ళు కెరియర్లో ఐదర్ కెరియర్ చూసుకోవాలి, నేను పిల్లలైనా చూసుకోవాలి, రెండు బ్యాలెన్సింగ్ అంటే చాలా చాలా కష్టం అయిపోతుంది. అవును. ఏమైందంటే ఈ చేతుల్లో ఫుల్ డే తిమ్మిర్లు, ఓకే. మెడలో ప్రాబ్లం లేదు, నడుములో ప్రాబ్లం లేదు, వెయిట్ కూడా నార్మల్ ఉంది. ఓకే. ఇప్పుడు మెడ నరాల్లో ప్రాబ్లం ఉన్న నరాల బలహీనత వస్తుంది, నడుము నరాల్లో ప్రాబ్లం ఉన్న నరాల బలహీనత వస్తుంది, అరికాల్లో కూడా మంటలు వస్తున్నాయి, చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయి, షుగర్ వ్యాధి కూడా ఉంది. ఓకే. కానీ బక్కగా ఉన్నారు. ఎందుకు బక్కగా? ఈ మధ్యనే అయినరా 3-4 ఏళ్ళ నుంచి. అంటే అవును సార్. అంటే ఏమవుతుంది, మళ్ళీ షుగర్ పెరుగుతాయి బాడీలో, వెయిట్ తగ్గుతుంది, షుగర్ వ్యాధి పెరుగుతాయి. ఎందుకంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం అయితలేదు. ఈ చేయి మనం చూసినాము. ఇప్పుడు ఒక టెస్ట్ ఉంటుంది, అది సింపుల్గా ఎట్లా అంటే ఈ పార్ట్ ఉంటుంది కదా, దీన్ని కొద్దిగా గట్టిగా నొక్కినారు అనుకోండి, గట్టిగా నొక్కితే, గట్టిగా కూడా కాదు, కొద్దిగా ప్రెషర్ వేసి నొక్కినారు అనుకోండి, చేతుల్లో తిమ్మిర్లు పెరుగుతాయి. కొద్దిగా నొక్కితే, మరీ గట్టిగా నొక్కితే అందరికీ పెరుగుతాయి, కొద్దిగా నొక్కితే పెరుగుతాయి. ఈ రీజన్ జర ఫ్లాట్ ఉంటుంది కొందరికి. ఇప్పుడు ఫుల్ డే టైపింగ్ జాబ్, ఐటీ వాళ్ళు ఉంటారు కదా, ఫుల్ డే టైపింగ్ ఉంటుంది కదా కోడర్లకు, అవునా కదా, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసేటోళ్ళకు. ఇప్పుడు ఒక్కటే పని కంటిన్యూ డెస్క్ మీద చేస్తున్నారు అనుకోండి, ఇది వస్తుంది. ఇది ఏముంటుంది అంటే ఇక్కడ మీడియన్ నర్వ్ అని నర్వ్ ఉంటుంది, ఇది కంప్రెస్ అవుతుంది ఒకటే పని ఇట్లా చేస్తే. టైపింగ్ చేసిన, రైటింగ్ చేసిన, ఫుల్ డే రిజిస్టర్లో రాయడం కంటిన్యూ. కొందరు ఇప్పుడైతే కంప్యూటర్లు ఉన్నాయి, ఇంతకుముందు గవర్నమెంట్ ఆఫీస్లో కానీ రైల్వే ఆఫీస్లో కానీ మొత్తం రోజు రాసుడు పనే ఉంటుండే. ఇప్పుడు టైపింగ్ పని ఉంది, టైపింగ్ తోటి కూడా వస్తుంది, నోట్లు ఫుల్ డే కౌంట్ చేస్తున్నారు కదా. కార్పల్ టనల్ సిండ్రోమ్ వచ్చింది. కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటే, టనల్ అంటే ఏంది, ఇట్లా టనల్, ఇప్పుడు కొండలు ఉంటాయి, దాని మధ్యలోకి వెళ్ళి టనల్ అవుతుంది, రోడ్ అవుతుంది, అంటే ఒక రంధ్రం క్రియేట్ చేసినాం మనం, అట్లా ఒక రంధ్రం ఉంటుంది, టనల్ ఉంటుంది. ఆ టనల్లోకి వెళ్ళి మీడియన్ నర్వ్ అవుతుంది, ఆ టనల్ పొజిషన్ చేంజ్ అయింది, లేకపోతే ఇన్ఫ్లమేషన్ అయింది అంటే దాని మీద ప్రెషర్ పడుతుందా, పడదా? పడుతుంది. ఆ ప్రెషర్ పడడం వల్ల ఈమెకి అరిచేతుల్లో మంటలు, తిమ్మిర్లు విపరీతంగా ఇవి వస్తున్నాయి. షుగర్ వ్యాధి వల్ల కాళ్ళల్లో కూడా వస్తున్నాయి. మనం మందులు ఇచ్చినాం. ఈ అరిచేతులు తిమ్మిర్లు 4 నెలల్లో తగ్గిపోయినాయి. 10 ఏండ్ల నుంచి ఉంది అంట ప్రాబ్లం, 4 నెలల్లో తగ్గిపోయింది. రెగ్యులర్లీ మనం మందులు వాడినరు, అరికాల మంటలు కూడా తగ్గిపోయింది, షుగర్ వ్యాధి కూడా తగ్గిపోయింది పేషెంట్. అంటే నరాల బలహీనత ఇవన్నీ కూడా ఎక్కువగా లేడీస్లో ఎక్కువ ఉంటుందంటారా, లేదంటే జెంట్స్లో ఎక్కువ కనిపిస్తుందంటారా? ఇప్పుడు నరాల బలహీనత అంటే రోగాలు కూడా చూసుకోవాలి మనం. కొందరికి డీజెనరేటివ్ డిస్క్ డిజీజ్ అవుతుంది. అంటే ఏంది, మన వీపు, నడుము, మెడ, దీంట్లో వర్టిబ్రల్ కాలం ఉంటుంది. చాలా మంది లేడీస్కి గర్భసంచిలు పోతాయి కదా, ఏదో ప్రాబ్లం ఉండి పోతాయి కదా, వాళ్లకు ఈ రోగం వచ్చే ఛాన్స్ పెరిగిపోతుంది. బరువు ఎక్కుంది, బరువు ఎక్కుందంటే కూడా కార్పల్ టనల్ సిండ్రోమ్ రావచ్చు. ఎందుకంటారు బరువుకి దీనికి? అవును, మళ్ళా లోపల ఫ్యాట్ పెరిగి టనల్ చిన్నగా అయి దాంట్లోకి వెళ్ళి పోయి నరం కంప్రెస్ అయిపోవడం. ఇప్పుడు కొందరు మెస్లలో పనిచేస్తారు, ఏం చేస్తారు, చపాతీలు చేస్తారు కంటిన్యూ, మధ్యాహ్నం 4 గంటలు, నైట్ 4 గంటలు, ఇట్లనే ఉంటాయి వాళ్ళ చేతులు, దాంట్లో కూడా అవుతుంది. మళ్ళా మీరు జెంట్స్ అన్నారు కదా, నా దగ్గర ఇప్పటి వరకు ఒక 1000-2000 పర్టిక్యులర్ ప్రొఫెషన్ వాళ్ళు వచ్చిండ్రు. ఏం ప్రాబ్లం తోటి తెలుసా మీకు? సియాటికా ప్రాబ్లం తోటి. ఏం ప్రొఫెషన్ తెలుసా మీకు? ఏదో గెస్ కొట్టండి, వేగ్ గెస్ కొట్టండి. ఎక్కువసేపు నుంచోవడం వల్ల ఒక 2000-3000 డ్రైవర్లు వచ్చి నా దగ్గర. కూర్చోవడం వాళ్ళకి ఎక్కువ? అవును, కూర్చోవడం, క్లచ్ బ్రేక్, క్లచ్ బ్రేక్, క్లచ్ బ్రేక్, అది నొక్కోవడమే కదా పని. ఇప్పుడు మనం కూర్చుంటే ఇట్లా స్ట్రైట్ పెట్టుకొని కూర్చున్నాం, కాళ్ళు, వాళ్ళ కాళ్ళు ఇట్లనే ఉంటాయి, అంటే ఇట్లనే ఉంటాయి వాళ్ళ కాళ్ళు. వాళ్లకు సియాటికా ప్రాబ్లం రావడం, L4, L5 లో కంప్రెషన్స్ రావడం, డిస్క్ బల్జెస్ అవ్వడం. జెంట్స్ అంటే ఇవి వస్తాయి ఎక్కువ. మళ్ళీ డయాబెటిక్ ఎక్కువ ఉంటే వాళ్ళకు పెరిఫరల్ న్యూరోపతి వస్తుంది. అయితే ఇన్ని ప్రాబ్లం అంటే ప్రొఫెషన్ని బట్టి కూడా ప్రాబ్లంలు చేంజ్ అవుతాయి, జెండర్ని బట్టి కూడా ప్రాబ్లంలు చేంజ్ అవుతాయి. అయితే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అందరికీ ఒక కామన్ రెమెడీ ఏదైనా చెప్తారా? కామన్ రెమెడీ నేను ఏం చెప్తానంటే, మీకు ఉన్న ప్రాబ్లం ఐదర్ B12 డెఫిషియన్సీ వల్ల ఉంది, వెయిట్ వల్ల ఉంది, లేదంటే షుగర్ వ్యాధి వల్ల ఉంది, ఇవన్నిటి వల్ల ఉంది కదా. పసుపు 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవి వాటర్లో బాయిల్ చేసి డైలీ తాగండి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీస్ ఉంటాయి.
కొద్దిగా హెల్ప్ చేస్తాయి మీకు బాడీలో. ఇప్పుడు చాలా మంది యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ చేస్తున్నారు కదా, ఎంత మీరు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేస్తే అంత మీకు రిలీఫ్ అనిపిస్తుంది. అయితే అట్లా చేస్తే మీకు మంచిగా అనిపిస్తుంది. నిజంగా ప్రతి ఒక్కళ్ళకి కామన్గా ఉండేదే నరాల బలహీనత. ఏ చిన్న మాత్రం నరం కాస్త అటు ఇటు అయినా అమ్మో నాకు వచ్చేసింది నరాల బలహీనత అనుకుంటూ ఉంటాము. సో ఈ కామన్ రెమెడీ యూస్ చేసామంటే ఎవ్రీడే మనం తీసుకున్నట్లయితే దీని నుంచి కాస్త బయటపడచ్చు. దాంతోపాటు హోమియో మందుల్ని వాడుకుంటూ ఉంటే ఇంకా ప్రాబ్లం మనకి రాకుండా ఉంటుంది. చాలా బాగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.